హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఇది 1 సెప్టెంబర్ రోజు రికార్డ్ చేసిన వీడియో. ఆ రోజు అందరికీ తెలిసిందే యూఎస్ఏలో లేబర్ డే, అందుకని పబ్లిక్ హాలిడే కాబట్టి హాలిడే తీసుకోవాలి. మా హస్బెండ్ కి అయితే 2 years వరకు నాన్ స్టాప్ వర్క్ చేస్తూనే ఉన్నాడు. అంటే సాటర్డే సండేస్ కాకుండా రిమైనింగ్ డే ఏ డే అయినా, అది న్యూ ఇయర్ అవనివ్వండి, క్రిస్మస్ అవనివ్వండి, ఏ డే అయినా వర్క్ చేశాడు. కానీ 2 years తర్వాత ఫస్ట్ టైం ఈ రోజు అయితే హాలిడే పెట్టాడు. అదే కాకుండా మా ఇద్దరికి సంబంధించింది మాకైతే ఒక స్పెషల్ డే ఉంది. మాకు 2022 సెప్టెంబర్ 1న ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ డే అంటే ఏమి సెలబ్రేషన్స్ అవేమి లేదు, కానీ డే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి, స్పెషల్ డే లాగా ఉండాలి అని అయితే ఈ రోజు మటన్ బిర్యానీ చేస్తున్నాను. అది కూడా మీతో షేర్ చేసుకుందాము అని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం బయటకు వెళ్ళేది ఉంది. ఆ బయటకు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాము. చికెన్ మటన్ అనేది బల్క్ గా తెచ్చుకుంటాను. అది ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది ఒక షార్ట్ లో అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఇది నైట్ ప్రిపేర్ చేస్తున్నాను మటన్ బిర్యానీ. అందుకని మార్నింగ్ ఇలాగా ఫ్రీజర్ నుంచి తీసి నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. అది కొంచెం అన్ఫ్రోజన్ అయిన తర్వాత ఇంకా అది తీసి అయితే ఇలాగా టర్మరిక్ యాడ్ చేసి అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక 30 minutes వాటర్ లో సోక్ చేద్దాం. ఇలా 30 minutes సోక్ చేయడం వల్ల ఈ పీసెస్ సాఫ్ట్ గా కుక్ అవుతాయి. బిర్యానీ టేస్ట్ గా కూడా ఉంటుంది. ఈ బిర్యానీ అనే కాదు, మటన్ అనే కాదు, ఏ నాన్ వెజ్ రెసిపీ చేస్తున్నా ఇలాగా సాల్ట్ టర్మరిక్ యాడ్ చేసి ఇలాగా ఒక మటన్ కాబట్టి ఒక 30 minutes అయితే సోక్ చేశాను. చికెన్ అయితే ఒక 10 minutes 15 minutes ఇంకా మీ టైం బట్టి అడ్జస్ట్ చేసుకొని ఇలా సోక్ చేసుకోండి. ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇది అంత అన్ఎక్స్పెక్టెడ్ వెదర్ అంటే వర్క్ ఉందని బయటకు వచ్చాము. 5 minutes లో వర్క్ కంప్లీట్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు సన్నీగా ఉంది. రిటర్న్ ఇంటికి వచ్చి కార్ పార్క్ చేసి అంతా అయిపోయే లోపల ఎంత చేంజ్ ఉందో చూడండి వెదర్ లో. ఒక కార్ పార్క్ చేసే లోపల 1 minute లో అయితే ఇలాగా క్లౌడ్స్ ఫామ్ అయ్యాయి. క్లౌడ్స్ ఫామ్ అయ్యి డోర్ ఓపెన్ చేసుకొని బ్యాక్ యార్డ్ కి వెళ్ళేసరికి ఇలాగా రెయిన్బో ఉంది. ఈ రెయిన్బో చూడగానే వావ్ ఎంతో బాగుందో అనిపించింది. అదే అలాగే ఇలా రికార్డ్ చేసి ఫొటోస్ తీసి అయితే ఇన్స్టాలో అప్లోడ్ చేశాను. ఎవరైనా నన్ను ఇన్స్టాలో రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని త్వరగా ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. ఇలా యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి మా ఫీనిక్స్ లో వచ్చిన రెయిన్బోని చూసి మీరు ఎంజాయ్ చేయండి. దీని తర్వాత అయితే బిర్యానీ చేయడం స్టార్ట్ చేద్దాము. చూసారా బయట వెదర్ ఎంత పీస్ఫుల్ గా ఉందో. నేను బిర్యానీ చేస్తున్నానని వెదర్ కూడా సపోర్ట్ చేస్తుంది. నేనైతే ఈ బిర్యానీకి మటన్ సోక్ చేశాను కదా, అదైతే వాష్ చేసి 10 whistles అయితే పెట్టేశాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసము అలానే బిర్యానీలోకి కావాల్సిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుందాము. మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ మొత్తము ఇలా ప్లేట్ లో అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం కోసము. నేను ఇది ఆయిల్ లో డీప్ ఫ్రై చేయట్లేదు, నేను మైక్రోవేవ్ లో చేస్తున్నాను. అది ఎలా చేస్తారు అనేది ఎవరికన్నా తెలియకపోతే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం అయిపోయింది. మటన్ కూడా కుక్ అయ్యింది. అది మటన్ అయితే పక్కన పెట్టేశాను, అది మొత్తం ప్రెషర్ పోయేంత వరకు. ఇప్పుడైతే నేను మటన్ అయిపోయే లోపల ఈ రైస్ అయితే సోక్ చేస్తున్నాను. మనం మటన్ ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో రైస్ తీసుకోవాలి. అది రైస్ అయితే నేను 2 times అయితే చేస్తున్నాను. ఆ రైస్ చేయడం కోసం అయితే ఇప్పుడు ఫస్ట్ టైం అయితే సోక్ చేస్తున్నాను. సెకండ్ టైం ఇది పెట్టిన తర్వాత సోక్ చేశాను. ఆ లోపు టమాటాస్, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మసాలా కోసము యోగర్ట్ లో అయితే నేను మసాలా అంతా అయితే దీంట్లో మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. యోగర్ట్ అంతా బీట్ చేయడం అయితే అయిపోయింది. ఇలా పేస్ట్ లాగా అవ్వగానే ఇంకా దాంట్లో అయితే మసాలా అంతా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అయితే పెట్టుకుందాము. ఒక 10-15 minutes అది మసాలా అంతా యోగర్ట్ లో సోక్ అయ్యేలాగా. కానీ దీంట్లో వాటర్ అయితే ఏమీ యాడ్ చేయొద్దు. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇదైతే పక్కన పెట్టేయండి. ఇది ఒక 10-15 minutes ఇలానే వదిలేయాలి. దాంట్లోపు బిర్యానీ కోసం రైస్ అయితే కుక్ చేసుకుందాము. రైస్ ని అయితే 2 times కుక్ చేస్తున్నాను కాబట్టి 2 separate లాగా అయితే తీసి పెట్టుకున్నాను. ఈ యోగర్ట్ లో అయితే కొన్ని స్పైసెస్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి నేను కొన్ని మాత్రమే దీంట్లో యాడ్ చేశాను. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత సాల్ట్ అలానే ఆయిల్ యాడ్ చేశాను. ఈ స్పైసెస్ కొంచెం సాజీరా యాడ్ చేశాను. నా దగ్గర సిలాంత్రో ఎక్కువ లేదు, మళ్ళీ వెళ్ళి తెమ్మంటే ఇంకప్పుడు అన్ని
అన్ని స్టోర్స్ అవన్నీ క్లోజ్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఉన్న దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి. అందుకని నేను దీంట్లో అయితే సిలాంత్రో అవేమి యాడ్ చేయలేదు. ఇంకా లాస్ట్ లో అంతా ప్రెప్ అయిపోయిన తర్వాత ఓవెన్ లో పెట్టేటప్పుడు యాడ్ చేస్తాను. అది ఫస్ట్ టైం కి అయితే ఇది రైస్ సోక్ అయింది. ఇలాగ ఫస్ట్ టైం కి రైస్ పెట్టగానే ఇంకా ఇది సెకండ్ టైం చేయడం కోసం అయితే ఇలా రైస్ అయితే సోక్ చేసి పెట్టాను. ఇది అయిపోగానే ఫస్ట్ టైం ది సెకండ్ టైం అయితే ప్రిపేర్ చేశాను. మీ అందరికి డౌట్ రావచ్చు, బిర్యానీ కోసం 60%, 70%, 80% అలా కుక్ చేస్తామా అంటారు కదా. అది పర్ఫెక్ట్ గా మనకి తెలియకపోవచ్చు. అంటే వాళ్ళ కోసం అయితే టిప్ షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ టైం ఎప్పుడు చాలా మంత్స్ బ్యాక్ బిర్యానీ రెసిపీ షేర్ చేశాను. దాంట్లో షేర్ చేసుకున్నాను మీకు టైం ఎంత పెట్టాలి అనేది. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా షేర్ చేసుకుంటాను. రైస్ యాడ్ చేసిన తర్వాత 5 minutes హై ఫ్లేమ్ లో పెట్టండి. 2 minutes మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి అడ్జస్ట్ చేసుకొని కుక్ చేశారు అంటే రైస్ ఒక 60 to 70% కుక్ అవుతుంది. ఫస్ట్ టైం ఇంట్లో బిర్యానీ ట్రై చేసే వాళ్ళు ఇలా రైస్ కుక్ చేశారు అంటే పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. ముందు చెప్పడం మర్చిపోయాను, ఈ మటన్ కుక్ చేసుకునేటప్పుడు టర్మరిక్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. కానీ నేను ముందు సాల్ట్, టర్మరిక్ యాడ్ చేసి సోక్ చేశాను కాబట్టి జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి 10 విజిల్స్ పెట్టాను. అంటే ఆ 10 విజిల్స్ అనే ఫిక్స్ అవ్వకండి, ఇంకా మీరు చూసుకోండి టైము. అంటే కొన్నిసార్లు 15 విజిల్స్ కూడా పెట్టిన డేస్ అయితే ఉన్నాయి. నేను ఇంకా దాన్ని బట్టి మీరే చూసుకోండి 10 విజిల్స్ పెట్టాలా 15 విజిల్స్ పెట్టాలా అనేది. 2 times రైస్ కుక్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా వేరే ప్యాన్ లో ఆయిల్ పెట్టేసుకొని దాంట్లో సాజీరా యాడ్ చేశాను. ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ బిర్యానీస్ లో నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయను, గ్రీన్ చిల్లీస్ తోనే చేస్తాను. నేను ఏ టైప్ బిర్యానీ చేయిస్తున్నా మీకు అది కొంచెం డిఫరెంట్ గా అనిపించవచ్చు. మీరు కావాలి అంటే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలా గ్రీన్ చిల్లీ కొంచెం తగ్గించుకొని ఆ గ్రీన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. 1 spoon యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ముందు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ మటన్ లో కుక్ యాడ్ చేసాం కాబట్టి మరి ఎక్కువ అవ్వకుండా 1 spoon యాడ్ చేశాను. అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనం మటన్ అయితే ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా ప్రెషర్ కుక్కర్ లో, ఆ మటన్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 minutes అలాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత టమాటాస్ యాడ్ చేసి 2 to 3 minutes ఆ టమాటాస్ మగ్గేంత వరకు మగ్గించుకొని ఆ మటన్ లో, ఆ తర్వాత మనం ముందు యోగర్ట్ లో మసాలా అదంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అంతా యాడ్ చేసి ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్ లో అయితే కుక్ చేసుకోండి. అంటే కుక్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మటన్ కుక్ చేసుకున్నప్పుడు ఎంతో కొంత వాటర్ అనేది ఇలా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనము అవి పడేయకుండా ఇలాగా మటన్ కుక్ చేసుకునేటప్పుడు ఇలాగ యాడ్ చేసుకొని అవి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఆ మటన్ లో ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అదంతా వాటర్ లోకి దిగుంటుంది కదా, అదంతా అయితే ఇది మటన్ లోకి ఈ మసాలాకి అంతా అయితే పడుతుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కుక్ అవ్వడానికి మీడియం ఫ్లేమ్ లో నాకు ఒక 15 minutes అలా టైం పట్టింది. కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనము ట్రే లోకి లేయర్స్ లాగా అయితే సెట్ చేసుకుందాము. ముందైతే మనము చిన్న ట్రే అయితే తీసుకున్నాను. ఇది లాస్ట్ టైం పాట్లాక్ కోసం పులిహోర కోసం అని తెచ్చాను. అప్పుడు 2 తెచ్చాను కదా, దాంట్లో 1 అయితే పాట్లాక్ అయితే వెళ్ళిపోయింది. ఈ రిమైనింగ్ 1 అయితే ఇలా ఉండింది. ఇంకా దీంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. కింద అయితే ముందు మనము 1 layer అయితే రైస్ యాడ్ చేసుకుందాము. సరే రైస్ అంతా ఎంత పర్ఫెక్ట్ గా ఫ్లవర్ లాగా అయితే ఉందో, ఇవి మనం అలాగా ఆ టైం ని సెట్ చేసుకొని మీరు కుక్ చేసుకున్నారంటే ఇలాగైతే కుక్ అవుతుంది పర్ఫెక్ట్ గా. మరి తక్కువ కుక్ అవ్వకుండా మరి ఎక్కువ కుక్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. మీరు ఇలాగా ట్రై చేయండి ఫస్ట్ టైం బిర్యానీ ట్రై చేసే వాళ్ళు. ఇదైతే 1 layer యాడ్ చేసుకున్నాను. నేను ఫస్ట్ టైం కుక్ చేసింది అయితే 1 layer సెట్ చేసుకున్నాను. దాని తర్వాత మటన్ అదంతా ఉంది కదా, అది యాడ్ చేసిన తర్వాత మనం సెకండ్ లేయర్ రైస్ అయితే వేసుకుందాము. యాడ్ చేయడం ఈజీగానే ఉండిద్ది. ఇలాగ దీన్ని యాడ్ చేయడం అంటే కొంచెం వేడిగా ఉండిద్ది కాబట్టి ఇలాగ ఒకటే చోట వేయలేము. అలా ఒకటే చోట వేస్తే మసాలా అంతా పీసెస్ అంతా ఒకటే చోట ఆగిపోతాయి. ఈ మసాలా పీసెస్ మొత్తము ఈక్వల్ గా స్ప్రెడ్ అయ్యేలాగైతే చూసి వేసుకోవాలి. అలాంటప్పుడు 2 persons ఉన్నారనుకోండి ఈజీగా అయిపోతుంది. కానీ నేను ఇప్పుడు ఒక్కదాన్ని వేస్తున్నాను కాబట్టి కొంచెం డిఫికల్ట్ అనే చెప్పాలి. అంటే ఒక చోట మసాలా అంతా పడిపోతుంది, ఇంకో చోట పీసెస్ పడిపోతాయి కాబట్టి మనము ప్లేట్ లో సర్వ్ చేసుకునేటప్పుడు అప్పుడు పీసెస్ రాకుండా మసాలా ఎక్కువ పడడము అలా అవుతుంది. అలా కాకుండా ఈక్వల్ గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే పర్ఫెక్ట్ గా అన్ని సైడ్ ఈక్వల్ గా కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు అయితే కుదరదు. ఇప్పుడైతే మొత్తం దీంట్లో అయితే వేసేసాను. ఇది మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత సెకండ్ లేయర్ రైస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా యాడ్ చేసుకోవాలి. ముందైతే ఇది స్ప్రెడ్ చేసుకుందాము. స్ప్రెడ్ చేయడం అయిపోయింది. సెకండ్ లేయర్ రైస్ కూడా వేసేస్తున్నాను. ఇవే నేను మైక్రోవేవ్ లో చేసిన ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి కూడా
మొత్తం యాడ్ చేయడం అయితే అయిపోయింది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసి మన దగ్గర సిలాంత్రో అలానే పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర పుదీనా లేదు, ఇది డ్రై చేసి పెట్టుకుంటాను, అది అయిపోయింది. ఇది సిలాంత్రో కూడా లేదు, కొంచెమే ఉంది. ఆ కొంచెం సిలాంత్రో అలానే ఆనియన్స్ కొంచెం గీ యాడ్ చేశాను పైన ఫ్లేవర్ కోసము. మీ దగ్గర సాఫ్రాన్ అవి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవేమి యాడ్ చేయలేదు. మొత్తం ట్రేలో సెట్ చేసిన తర్వాత చూడడానికి అయితే ఇలా ఉంది. దీన్ని ఫాయిల్ పేపర్ తో కవర్ చేసేసుకొని ఓవెన్ లో పెట్టేద్దాము. ఒక 30 minutes లో అయితే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా మందికి ఒక హ్యాబిట్ ఉంటుంది, ఇక్కడ ఓవెన్ లో మనము అందరూ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంటే చాలా మంది ఏం చేస్తారంటే దీంట్లో ప్యాన్స్ అవన్నీ అయితే పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు ఇలాగ ఓవెన్ లో ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి, అవి తీసామా లేదా అని మొత్తం చూసుకొని అయితే ఓవెన్ ని ఆన్ చేయాలి. నేను ఇప్పుడు ట్రే అయితే పెట్టేశాను. తర్వాత దీన్ని ఒక 420 degrees దగ్గర ఒక 30 minutes అయితే బేక్ చేస్తున్నాను. 30 minutes తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోతుంది. 30 minutes తర్వాత కలుద్దాము. 30 minutes తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఓపెన్ చేద్దాము, ఎలా ఉందో చూడాలి. మొత్తం మిక్స్ చేసి ఇప్పుడే బిర్యానీని ఓపెన్ చేస్తున్నాను. నేను చూడలేదు, మీకే ముందు చూపిస్తున్నాను. బిర్యానీ మీకు చూపించిన తర్వాత నేను చూసాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేద్దాము. నేను ఎందుకు ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు అనేది మీకు తెలుస్తుంది. ఈ ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా ఇది కలర్ఫుల్ గా ఉంటుంది బిర్యానీ, అందుకని నేను ఫుడ్ కలర్ యాడ్ చేయను. అలా అనే కాదు, హెల్త్ వైజ్ చూసుకున్న ఫుడ్ కలర్ యాడ్ చేస్తే అది మంచిది కాదు కాబట్టి నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయను. యాడ్ చేయకపోయినా మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉంది కలర్ అనేది. ఇది చూస్తే ఎవ్రీ టైం నేను బిర్యానీలు చేసినా ఏవి చేసినా ప్రిపరేషన్ బిగ్ ట్రే యూజ్ చేశాను. ఇప్పుడు నేను హాఫ్ ట్రే యూజ్ చేశాను కాబట్టి అది మిక్స్ చేయడానికి నాకు చాలా డిఫికల్ట్ గా ఉంది. నేనైతే కొంచెం రైస్ తీసేసి పక్కన పెట్టేద్దాము. అది మిక్స్ అయిపోయినా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. అది మొత్తం కొంచెం తీసి ఇలాగ మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా ప్లేట్ లో సర్వ్ చేసుకొని తినేద్దాము. ఈ బిర్యానీలో ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ గా తిన్నా మనకి కావాల్సిన స్పైస్ గానీ అది మసాలా గానీ బిర్యానీ తిన్నామంటే కొంచెం మసాలా ఎంతో కొంత ఉండాలి. ఆ మసాలా గానీ అదంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలా అని మళ్ళీ స్టమక్ అప్సెట్ అవ్వడం అలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. అప్సెట్ గురించి ఎందుకు చెప్పానంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇలా మసాలా బిర్యానీస్ తింటే స్టమక్ అప్సెట్ అవ్వడము అన్ఈజీగా ఉండడము అలా ఉంటుంది కదా. ఇలా బిర్యానీ చేసుకొని తిన్నారంటే ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా డైజెస్ట్ చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.